మునుగోడులో ఓటమిని భరించలేకనే మంత్రి గంగుల కమలాకర్ రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్రపై ఈడీ రైడ్ చేపట్టారని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో మున్నూరు కాపు సంఘ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈడీ, సిబిఐ, సిఐడి లాంటి సోదాలకు భయపడేది లేదని, మంత్రి గంగుల కమలాకర్ పై ఈడీ దాడిని యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపులపై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు. ఇది ఇంతటితో ఆగిపోలేదని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. ముద్దు బిడ్డలు బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లై మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్న మీద, అదేవిధంగా మరో మున్నూరు ముద్దు బిడ్డ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి ఇండ్ల మీద దాడిని మేము ఏకకంఠంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్కాపులమంతా ఖండిస్తున్నాం. మరి ఇవాళ మోడీ చేతిలో ఉన్న ఈడీని పట్టుకొని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు బీసీ ఇళ్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి మన గంగుల కమలాకర్ అన్న గారి మీద, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర మీద ఇంట్ల మీద ఈడీ దాడి చేపించి భయభ్రాంతులకు గురి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపుల అందరి మీద ఇది దాడిగా భావిస్తున్నాం. ఒక గంగుల కమలాకర్ మీద, వద్దిరాజు రవిచంద్ర ఇంటి మీద దాడి కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల పైన ఉన్న మున్నూరు కాపుల అందరి మీద ఈ దాడిగా భావిస్తున్నాం. ఎందుకంటే మున్నూరు కాపులలో రాజకీయ చైతన్యం తెస్తూ ఇలా రాజకీయంగా రంగాన్ని కులాన్ని ముందుకు తీసుకుపోతూ మరి బీసీ శాఖకు మంత్రిగా ఉంటూ తెలంగాణ ఉన్న బీసీల అభివృద్ధికే ఆర్నిశలు కృషి చేస్తున్న గంగుల